నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. ఇరాన్ నుంచి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ వచ్చింది. కరాచ్ బ్రిడ్జ్ స్ట్రైక్ తర్వాత ఇప్పుడు గల్ఫ్ రీజియన్‌లో ఉన్న 8 కీ బ్రిడ్జెస్‌ని హిట్ లిస్ట్‌లో పెట్టింది. ఇది సింపుల్ రిటాలియేషన్ కాదు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద డైరెక్ట్ థ్రెట్. ఆల్రెడీ మనం చూసాం పాకిస్తాన్ కూడా ఇరాన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీదనే ఫస్ట్ టార్గెట్ చేసి దెబ్బతీసింది. అయితే ఇప్పుడు ఈ 8 హిట్ లిస్ట్‌లో ఉన్న ఆ బ్రిడ్జెస్ ఏంటి అనేది చెప్తాను నేను. షేక్ జబర్ అల్ అహ్మద్ అల్ షబా సీ బ్రిడ్జ్ కువైట్‌లో ఉంది. షేక్ జయాద్ బ్రిడ్జ్ యూఏఈలో ఉంది. అల్ కమత్ బ్రిడ్జ్ యూఏఈ, షేక్ ఖలీఫా బ్రిడ్జ్ యూఏఈ, కింగ్ ఫహాద్ కాజ్వే సౌదీ అరేబియా, బహ్రెయిన్‌కి లింక్ అయి ఉంటుంది. కింగ్ హుసేన్ బ్రిడ్జ్ జార్డన్, దామియా బ్రిడ్జ్ జార్డన్, అప్‌డౌన్ బ్రిడ్జ్ జార్డన్. అయితే ఈ 8 ని టార్గెట్ చేయడానికి గల రీజన్ ఏంటి అనేది ప్రస్తుతం తెలుసుకుందాం. మనతో పాటు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ మేజర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. హలో సార్, నమస్తే. నమస్తే అండి. యుఎస్ఏ ఎలా అయితే ఇరాన్‌ని హిట్ చేసిందో, హ్మ్. ఇప్పుడు ఇరాన్ కూడా అదే వేలో వెళ్లి వాళ్ళ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద అటాక్ చేస్తుందని అనుకోవచ్చా? లేకపోతే గనుక ఇది ఎంత వరకు సక్సెస్ అవుతుంది అని అంటారు? కరెక్ట్‌గా చెప్పాలంటే ఇప్పుడు డైరెక్ట్‌గా ఈ సివిలియన్‌కి ఉపయోగపడేటువంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో, ఆసుపత్రులు, హ్మ్. లేకపోతే గనక వాళ్ళ యొక్క నివాస స్థానాలు, అలాగే వాళ్ళ యొక్క సివిలియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ ఉపయోగపడేటువంటి రోడ్లు, ట్రాన్స్‌పోర్టేషన్స్, బ్రిడ్జెస్ ఇవన్నీ కూడా యాస్ పర్ జెనీవా కన్వెన్షన్స్ యాక్చువల్‌గా అటాక్ చేయకూడదు. చేయకూడదు. కానీ ఓకే. ఇరాన్, ఇజ్రాయెల్ అండ్ అమెరికా ఈ వార్‌లో మెనీ టైమ్స్ మనకి స్కూళ్ళ మీద దాడులు జరిగినాయి, బ్రిడ్జిల మీద దాడులు జరిగినాయి, డేటా సెంటర్ల మీద దాడి హ్మ్. జరిగినాయి, కమ్యూనికేషన్ వ్యవస్థ మీద ఇవన్నీ కూడా జెనీవా కన్వెన్షన్స్ ప్రకారం వార్ క్రైమ్స్ గా పరిగణించబడుతుందండి. అయితే ఓకే. వైలేట్ చేశారు. అమెరికా ఎప్పుడైతే ఇరాన్ బ్రిడ్జ్ మీద దాడి చేసిందో, బ్రిడ్జ్ ఫర్ బ్రిడ్జ్ అంటే నువ్వు బ్రిడ్జ్ హుహు. మీద దాడులు చేసావు కాబట్టి నేను బ్రిడ్జెస్ మీద దాడి చేస్తాను దెబ్బకి దెబ్బ. అని చెప్పి చాలా టాక్టికల్ గా మీరు చెప్పినటువంటి జోర్డాన్, బహ్రైన్, కువైట్, యుఏఈ ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి బ్రిడ్జెస్ అన్నిటిని కూడా టార్గెట్ చేయడానికి ఒక స్ట్రాటజికల్ రీజన్ కూడా ఉందండి. కారణం ఓకే. ఏంటి అంటే మనకి బహ్రెయిన్ లో గనక చూసుకున్నట్లయితే యుఎస్ యొక్క 5th ఫ్లీట్ బహ్రెయిన్ లో ఉంది. ఓహ్! అలాగే కువైట్ లో చూసుకుంటే యుఎస్ ఆర్మీ బేస్ ఉన్నది. అండ్ యుఏఈలో ఎయిర్ బేసెస్ ఉన్నాయి యుఎస్ యొక్క. అండ్ సౌదీలో మిలిటరీ ప్రెజెన్స్ అనేటువంటిది యుఏఈలో కనిపిస్తుంది. ఈ ప్లేసెస్ అన్నీ కూడా మనకి బ్రిడ్జెస్ ఏదైతే ఉన్నాయో ఆ బ్రిడ్జెస్ని కనుక కొట్టేసినట్లయితే ఫస్ట్ వీటి యొక్క మూమెంట్స్ అనేటువంటివి బంద్ అయిపోతాయి. కమ్యూనికేషన్ సిస్టమ్, ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ బంద్ అయిపోతుంది. అలాగే కొన్ని కొన్ని ద్వీపాలకి ల్యాండ్కి కనెక్ట్ చేసేటువంటి సీ రూట్స్ ఏదైతే ఉన్నాయో హ్మ్. అవి బంద్ అయిపోయి ఐసోలేట్ అయిపోతాయి. హ్మ్. కొన్ని నగరాలు అనేటువంటివి ఐసోలేట్ అయిపోతాయి. అప్పుడు వాళ్ళ మీద అటాక్ చేయడం అనేటువంటిది ఈజీ అయిపోతుందండి. అంటే అటు నుంచి ఎలాంటి పాసిబిలిటీ లేకుండా చేస్తున్నారా అనుకోవచ్చా? ఎటువంటివి అంటే ఎక్కువ వాళ్ళు ఎక్స్‌పాండ్ కాలేరు. హ్మ్. ఎక్కువ హ్మ్. ఎక్స్‌పాండ్ కారు. కన్‌ఫైన్డ్ అయిపోతారు ఒక ప్రాంతానికి. ఓకే. సో, ఔట్ సైడ్ వరల్డ్‌తో సంబంధాలు తెగిపోతాయి. అండ్ యుద్ధం అంటే జస్ట్ మనుషుల్లా పనిచేయడం కాదు కదా! వాళ్ళకి లైఫ్ లైన్ కావాలి కదా! హ్మ్. హ్మ్. వాళ్ళకి మందుగుండు సామాగ్రి కావాలి, ఫుడ్ కావాలి, అలాగే ఎనర్జీ కావాలి. ఈ యొక్క ఆయిలు, డీజిల్ ఇయన్నీ కావాలి. రోడ్స్ అండ్ కమ్యూనికేషన్ వ్యవస్థ పనిచేయాలి. పని చేయాలంటే బ్రిడ్జెస్ అనేటువంటివి కనెక్టింగ్ ప్లేసెస్. ఓకే. ఈదుకుంటూ వెళ్ళలేరు. హ్మ్. లేపోతే పడవల మీద వెళ్ళలేరు. వెళ్తే టార్గెట్ చేయొచ్చు ఈజీగా. సో, ఆ కనెక్షన్ తెంపేయడం అనేటువంటిది చాలా అర్బన్ వార్‌ఫేర్‌లో చాలా ఇంపార్టెంట్ వార్ స్ట్రాటజీ అండి ఇది. హుహుహు. నువ్వు ఎప్పుడైతే నా బ్రిడ్జ్‌ని కొట్టావో ఇక్కడ ఈ ప్లేసెస్‌లో మన బహ్రెయిన్‌లో ఉన్నటువంటి అసల అమెరికాకున్నటువంటి ఆయువు పట్టు ఏది అంటే 5th ఫ్లీట్. యూఎస్ ఓకే. 5th ఫ్లీట్ అండి. అబ్రహీం లింకన్ అందు గురించే వీళ్ళు అవును. చాలా స్ట్రాటజిక్‌గా వెళ్తున్నారండి. వీళ్ళు ఇరాన్. వెళ్తుంది. ఇరాన్ వెళ్తుంది చాలా స్ట్రాటజిక్‌గా వెళ్తున్నారు. మేము ల్యాండ్ ఫోర్సెస్‌ని దించేస్తాం అంటే నువ్వు ల్యాండ్ ఫోర్సెస్‌ని దించి ఏం చేస్తావు? ఫస్ట్ ఇట్ ఇస్ టాక్టికల్లీ నాట్ ఏ గుడ్ ప్లేస్ ఫర్ యూ. ఏంటి నువ్వు బూట్స్ ఆన్ గ్రౌండ్ నాట్ పాసిబుల్ నాట్ అంటారా పాసిబుల్ అండి. అది యూఎస్ఏకి? అక్కడ ఉన్నటువంటివి అన్నీ కూడా చూస్తూ ఉంటే అర్బన్ వార్‌ఫేర్‌లో గాని, అక్కడ ఉన్నటువంటి కొండలు, అండ్యులేటెడ్ గ్రౌండ్స్ ఇవన్నీ కూడా ఇరాన్‌కి చాలా అనుకూలంగా ఉంది. అయితే ఇప్పుడు నాకొకటి చెప్పండి. మామూలుగా అందరూ చెప్పేదేంటంటే గనక, ఇన్ కేస్ యూఎస్ఏ గనక బూట్స్ ఆన్ గ్రౌండ్ స్టార్ట్ చేస్తే, సోల్జర్స్‌ని దింపితే అందరూ కూడా చనిపోతారు. సో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అని చెప్తున్నారు. కానీ ఎగ్జాక్ట్‌గా సినారియో ఏంటి అక్కడ ఇరాన్‌లో? ఎగ్జాక్ట్ సినారియో ఒకటండి. ఫస్టు హోల్డింగ్ ద గ్రౌండ్.
ఈ హోల్డ్ ప్రెసెంట్ గా గ్రౌండ్ ని ఎవరు హోల్డ్ చేస్తున్నారు? ఇరాన్ హోల్డ్ చేస్తుంది. ఇరాన్కి ఇంచు ఏం జరుగుతుంది, ఏం ఉంటుంది, ఎక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడ హైడౌట్ ప్లేస్ ఉంటాయి, ఎక్కడ బంకర్ ప్లేసెస్ ఉంటాయి, ఎక్కడ ట్రాప్స్ ఉంటాయి అన్నది వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు ఎక్కడి నుంచో వచ్చినటువంటి ఈ అమెరికన్ ఫోర్సెస్ కి టెక్నాలజీ యూజ్ చేసుకుని దాన్ని ఇవన్నీ కూడా స్టడీ చేసుకుని దాన్ని అక్వైర్ చేసుకుని నేర్చుకుని ఫైట్ చేయాలి. కానీ అక్కడే పుట్టి అక్కడే పెరిగినటువంటి ఇరాన్ వాళ్ళకి అది వెన్నతో పెట్టినటువంటి విద్య. దే నో ఇంచ్ బై ఇంచ్ గ్రౌండ్. రెండోది అక్కడ ఉన్నటువంటి అన్డ్యులేటెడ్ గ్రౌండ్స్, గుహలు, అలా కేవ్స్, అండర్ గ్రౌండ్ బంకర్స్ ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేసినటువంటి వాళ్ళకి తెలుస్తుందండి. అంతే తప్ప కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు ఎంతో ప్రాక్టీస్ చేయాలి, ఎంతో తెలుసుకోవాలి. ఆ యొక్క రియాక్షన్ టైం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే అక్కడే పుట్టి పెరిగినటువంటి వ్యక్తి యొక్క రియాక్షన్ టైం చాలా తక్కువ. వేరే ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తికి రియాక్షన్ టైం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రియాక్షన్ టైంలో ఎనిమీ కెన్ టేక్ తీసుకో వాళ్ళని డైరెక్ట్ గా అటాక్ చేయొచ్చు. కాబట్టి అమెరికా ల్యాండ్ ఫోర్సెస్ విన్ చేయడం అనేటువంటి చాలా కష్టం ఈ అర్బన్ వార్ఫేర్ లో కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి కేవ్స్ ఇవన్నీ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ న్యాచురల్ అడ్వాంటేజెస్ గా మారతాయండి. కాబట్టి ల్యాండ్ ఫోర్సెస్ వచ్చినంత మాత్రాన ఇరాన్ మీద పై చేయి సాధిస్తాం అనేటువంటిది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో ఏం జరిగిందండి? ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్స్ విషయంలో అమెరికా యుఎస్ ఫోర్సెస్ వచ్చినాయి. యుఎస్ ఫోర్సెస్ వచ్చిన ఆఖరికి అది వదులుకుని వెళ్ళిపోవలసినటువంటి పరిస్థితులు వాళ్ళకి ఏర్పడ్డాయండి. ఎంతో డిఫికల్టీ. అదే ఇట్ వాజ్ నాట్ అన్ ఈజీ టార్గెట్ ఫర్ అమెరికన్ సోల్జర్స్, అమెరికన్ ఆర్మీకి. అలాగే ఇప్పుడు ఇరాన్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి ఈజీ టార్గెట్ ఫర్ దెమ్. 3500 మందిని దించుతున్నాం అంటే పెద్ద కష్టమే కదా. వీళ్ళు ఒక 10 లక్షల మందిని రెడీ చేస్తారు. అంతమందిని రెడీ చేయకపోయినా అక్కడ ఉన్నటువంటి టాక్టికల్ అడ్వాంటేజ్ ఏదైతే ఉందో, గ్రౌండ్ అడ్వాంటేజ్, టాక్టికల్ అడ్వాంటేజ్, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అదంతా కూడా ఇరాన్కి అనుకూలంగా ఉంది. కాబట్టి అమెరికాకు అనుకూలంగా లేదు ఇవన్నీ కూడా. కాబట్టి ఈ విషయంలో 1-2 సార్లు ఆలోచించుకోవాలి. ట్రంప్ ప్రారంభించినటువంటి ఈ యుద్ధంలో వాళ్ళ అడ్వైజర్స్ చెప్పినటువంటిది వినుంటే బాగుండేది. ట్రంప్ వినకుండా మూర్ఖంగా ముందుకు వెళ్ళి యుద్ధాన్ని ఎలా ముగించాలో తెలియనటువంటి పరిస్థితిలో ఇలాంటి ఘోరమైనటువంటి సిచ్యువేషను ఏ అమెరికన్ ప్రెసిడెంట్కి రాలేదు. అమెరికా ఓడిపోతుంది అనేటువంటిది. అమెరికన్స్ ఆర్ గ్రేట్ ప్యాట్రియాటిజం చూపిస్తూ ఉంటారు వాళ్ళు. ఆర్డినరీ సిటిజన్ కూడా, వాళ్ళు సోల్జర్స్ కాకపోయినా సరే ఈవెన్ సివిలియన్స్ కూడా మా దేశం ఓడిపోయింది అనేటువంటి అమెరికన్స్ తట్టుకునేటువంటి రకం కాదండి. అందుగురించే ఈ విధమైనటువంటి అవమానం తట్టుకోలేక యాంటీ ట్రంప్ యాజిటేషన్స్ అనేటువంటివి చాలా భారీ ఎత్తులో అమెరికన్ హిస్టరీలోని కని విని ఎరగని రీతిలో అక్కడ జరుగుతున్నాయండి ఇవన్నీ కూడా. సో ఆల్ దీస్ సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటే ఇక్కడ 3500 సోల్జర్స్ దింపినంత మాత్రాన అక్కడ జరిగేది ఏం లేదు. ఈ బ్రిడ్జ్ టు బ్రిడ్జ్ అనేటువంటి కాన్సెప్ట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద వీళ్ళు చాలా టాక్టికల్ ప్లేసెస్ మీద కొడుతున్నారండి. బహ్రైన్ కానీ, యుఏఈ కానీ ఇవన్నీ కూడా చాలా టాక్టికల్ ప్లేసెస్, యుఎస్ ఉన్నటువంటి ప్లేసెస్. ల్యాండ్ ఫోర్సెస్ దేని మీద డిపెండ్ అయి ఉంటాయి? ఎయిర్ బేసెస్ మీద డిపెండ్ అవుతాయి. అలాగే 5th ఫ్లీట్ మీద డిపెండ్ అయి ఉంటాయి. అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రెజెన్స్ ఏదైతే ఉందో యుఏఈలో ఉన్నటువంటి ప్రెజెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ లైఫ్ లైన్స్ కట్ చేసేస్తుందండి బ్రిడ్జెస్ ని పేలగొట్టడం ద్వారా. సో ఇది చాలా భయంకరమైనటువంటి స్ట్రాటజీ, కరెక్ట్ స్ట్రాటజీ యాజ్ పర్ వార్. అంటే శత్రువుని నిలువరించడానికి ఇది కరెక్ట్ స్ట్రాటజీ. కాబట్టి ఇరాన్ ది స్ట్రాటజీ చాలా కరెక్ట్ గా ఉంది. ఇది 8 కనుక చేసిందంటే మనకి అమెరికాకి కొంచెం గడ్డు పరిస్థితి అని చెప్పాలి. అంటే అంత అన్ని వెపన్స్ ఉన్నాయి అని అంటారా మరి ఇరాన్ దగ్గర? ఇప్పుడు అంత ఫేస్ చేసింది ఎకనామికల్ గా కానీ, లేకపోతే ఇట్లా వెపన్స్ వైజ్ చూసుకున్నా కానీ ఫేస్ చేయగలదంటారా ఈ వార్? ఇరాన్ 20 years బ్యాక్ వార్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది. లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఉన్నది. అలాగే ఇరాన్ కి సహాయం చేసేటువంటి దేశాలు ఉన్నాయి ఇప్పుడు. అలాగే వాళ్ళు ఉపయోగిస్తున్నంత కూడా చీపెస్ట్ కాస్ట్ ఉన్నటువంటి డ్రోన్స్, అలాగే బాంబులు ఉపయోగిస్తున్నారండి. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇరాన్ కి సపోర్ట్ చేసే దేశాలు కూడా ఉన్నాయి అన్నప్పుడు యుఎస్ మీద కోపంగా ఉన్న దేశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్లీ శత్రువు మనకు మిత్రుడు కాబట్టి రష్యా కానీ, ఇటు చైనా కానీ వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తూనే ఉంటారు. అండ్ ఇప్పటికే చాలా గూఢచార విషయంలో ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో కానీ, కమ్యూనికేషన్ షేర్ చేసుకోవడంలో కానీ, ఇంటెలిజెన్స్ షేర్ చేసుకోవడం కానీ చాలా విషయాలు ఈ శత్రు దేశాలు, అమెరికాకి యాంటీగా ఉన్నటువంటి దేశాలని సపోర్ట్ చేస్తూనే ఉన్నాయి. ఇజ్రాయెల్కి, అమెరికాకి యాంటీగా ఉన్నటువంటి దేశాలన్నీ కూడా. ఇటువంటి సమయంలో ఇరాన్ కెన్ డూ ఏ లాంగ్ టర్మ్ వార్. చాలా బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అంటే ట్రంప్ ప్రారంభించాడు కానీ ముగించడం అనేటువంటి తెలియకపోవడం, దాన్ని ఏం చేయాలో తెలియకపోవడం, దాన్ని డైవర్ట్ చేసిన ఇప్పటికే ప్రయత్నించాడు, దాన్ని వరల్డ్ వార్ కింద కన్వర్ట్ చేసేద్దాం అని చెప్పి దాన్ని ప్రయత్నించాడు. ఏమన్నాడు? హార్ముజ్ మీద మీకు కంట్రోల్ తీసుకొస్తామని చెప్పాడు. తర్వాత ఎవరికి వాళ్లే కంట్రోల్ తీసుకోవాలి అన్నాడు.
నాటో బ్యాక్ స్టెప్ వేసేసింది. అలాగే ప్రపంచ దేశాలు కూడా, యూరోపియన్ కంట్రీస్ కూడా ట్రంప్ని ఏకాకిం చేసేసారు. ఏకాకిం చేసి వాళ్ళు ఏ విధంగా చమురు అనేటువంటిది తీసుకుని రావాలనేటువంటిది వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు. ప్రపంచ దేశాల్లో అమెరికా ఏకాకిగా మిగిలిపోయింది. ముఖ్యంగా ట్రంప్ ఏకాకిగా మిగిలిపోయాడు. అయితే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో ట్రంప్ ఏమన్నా ఈ వార్ని డీఎస్కలేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని అంటారు? ఎస్, 100% చేయడం తప్ప వేరేది ఎందుకంటే లేదు. 8 హిట్ లిస్ట్ ఒప్పుకోవాలి. మేజర్ ఇప్పుడు మీరు చెప్పారు అవన్నీ చూస్తే గనుక అసలు ఇక్కడ ఛాన్స్ లేదు. ఏమండి, ట్రంప్ కి ఫ్యూచర్ ఎలాగా లేదు, అమెరికాకి ఫ్యూచర్ లేకుండా చేసేసాడు ఆయన. ఓకే. కారణం ఏంటి అంటే, ఇప్పుడు డీఎస్కలేట్ చేయాలి. డీఎస్కలేట్ చేయాలంటే బ్యాక్ స్టెప్ వెయ్యాలి. పరువు పోయిందిగా. ఇన్ని సంవత్సరాలు బట్టి నువ్వు సంపాదించిన పేరంతా పోయిందిగా అమెరికాకి. ఒక పక్కన పీస్ టాక్స్ కి మేము రెడీ అని చెప్తున్నప్పటికీ ఇరాన్ రావట్లేదు అని అంటారు. కానీ ఇరాన్ నుంచి ఒక మేజర్ అఫీషియల్ ఒక అతను వచ్చేసి మటుకు ఎక్కడ వాళ్ళు మా మాట వినట్లేదు కాబట్టి తప్పట్లేదు అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఒకటండి, ఇప్పటికే మేము పీస్ టాక్స్ రెడీగా, యుద్ధం ప్రారంభించింది నువ్వే పీస్ టాక్స్ రెడీగా ఉన్నావు, నువ్వే చెప్తున్నావు. అక్కడే సగం పరువు పోయింది. ఓకే. మిగిలినటువంటి పరువు ఇక్కడ. అయితే ఈ సిచ్యువేషన్ అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ అదర్ కంట్రీస్. ఫర్ అదర్ కంట్రీస్. ఎస్. ఇండియా మీద ఎలాంటి ఇంపాక్ట్? ఇండియా మీద మీరు చెప్తున్నాను, నెక్స్ట్ ఈ వార్ ఇలాగే కొనసాగింది అంటే ట్యాక్సెస్ పెరగబోతున్నాయి. మనం సాధారణంగా ఇప్పటికే మనం ఇండైరెక్ట్ గా జిఎస్టీలు పెరిగిపోతాయండి. అలాగే గ్యాస్ బండకు ఆల్రెడీ మీరు రెంట్ ఎక్కువ, కమర్షియల్ సిలిండర్ బిగ్ షాక్ తగిలిందిగా. ఆల్రెడీ 1200 రూపాయలు అయిపోయింది అని చెప్పేసి మనకు వచ్చింది. అలాగే డీజిల్ కాస్ట్, పెట్రోల్ కాస్ట్లు పెరుగుతున్నాయి. ఇవి కాకుండా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ పెరిగిపోతాయండి. డైరెక్ట్ మనం భరించాలి, వాళ్ళ యుద్ధం చేయడం, దాని యొక్క ప్రభావం మన మీద. వ్యాపార చక్రాలు ఆగిపోతే ఒక చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ ఉన్నారు. అదంతా ఎందుకండి, మీ స్టాక్ మార్కెట్లో ఏం జరిగింది ఈరోజు? స్టాక్ మార్కెట్లో మీది 10 లక్షల రూపాయలు ఉన్నటువంటి పెట్టుబడి పెట్టినటువంటి స్టాక్ మార్కెట్ సడన్ గా 8 లక్షల రూపాయలకి, 7 లక్షల రూపాయలకి వచ్చింది. అంటే మీరు ఆల్రెడీ 2-3 లక్షల రూపాయలు యుద్ధం కారణంగా కోల్పోయారు. సో దేర్ ఆర్ మెనీ థింగ్స్. స్టాక్ మార్కెట్లో ఫ్లక్చువేషన్స్ వచ్చేస్తున్నాయి. తర్వాత ఈ యుద్ధం ఇలాగే కనుక కొనసాగితే మనం మన దేశాన్ని నడిపించడం కోసం, మన అడ్మినిస్ట్రేషన్ నడిపించుకోవడం కోసం, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నడిపించుకోవడం కోసం ఫండ్స్ అనేటువంటి ప్రభుత్వానికి ఎక్కడి నుంచి వస్తాయి? అప్పులు ఎక్కడి నుంచి తెస్తాయి? సో రెవెన్యూ జనరేట్ చేయాలి. రెవెన్యూ జనరేట్ చేయాలంటే ఏం చేయాలి? ప్రజల దగ్గర నుంచి వసూలు చేయాలి. ద సిచ్యువేషన్ ఈజ్ గోయింగ్ టు బి మచ్ వర్సన్. ఇదే కనుక 1 సంవత్సరం 2 సంవత్సరాలు కొనసాగింది అంటే మన మీద వేసే ట్యాక్సులు కూడా పెరుగుతాయి. మందు బాటిల్ కాడి నుంచి మనం కొనుక్కునే వస్తువుల దాకా, జిఎస్టీ దాకా అన్నీ పెరిగిపోతాయి. ఎక్సైజ్ ట్యాక్స్ పెరుగుతుంది, ఇన్కమ్ ట్యాక్స్ పెరుగుతుంది, అన్నీ పెరుగుకుంటూ వెళ్ళిపోతాయి. కారణం ఏంటంటే ప్రభుత్వానికి డబ్బులు కావాలి. సో ఈ సిచ్యువేషన్ ఒక భారతదేశం మీద కదండి, ప్రపంచ దేశాలందరి మీద ఉంటుంది. ఈ సిచ్యువేషన్కి అందరికీ కారకుడు ఎవరు? ఈ మొత్తానికి కారకుడు ఎవరు? ఒకే ఒక వ్యక్తి, ట్రంప్ యొక్క మూర్ఖత్వం. సో అందరూ కూడా మనం కోరుకోవాల్సింది ఏంటి అంటే యుద్ధం ఆగిపోవాలనే కోరుకోవాలి. అయితే ఇప్పుడు అక్టోబర్, నవంబర్ లో జరిగే మిడ్ టర్మ్ ఎలక్షన్స్ లో ట్రంప్ పోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి అని అంటున్నారు కదా. అదే కనుక 100%. జరిగితే అప్పుడు ఈ వార్ సిచ్యువేషన్ ఏంటి? అదే చెప్తున్నాను. ఇప్పుడు ఆయన ఓపెన్ గా దీన్ని అబ్రప్ట్ గా ఆపగలిగితే, పరువు పోయినా సరే ఆపగలిగితేనే ప్రపంచ దేశాలకి మంచిది, ఆయనకి మంచిది, అమెరికాకి మంచిది. ఓకే. అప్పటిదాకా కాకుండా ఇమీడియట్ గా హీ హాస్ టు అబ్రప్ట్ గా ఆపాలి, తప్పదు. కానీ అది ఎప్పటికీ జరగదు. కానీ మార్నింగ్ ఏమో అయిపోయింది అని చెప్తాడు, మళ్ళీ ఏమో ఇంకో 2-3 వారాలు అని. ఇన్కన్సిస్టెంట్ స్టేట్మెంట్స్ బై ట్రంప్. ఇన్కన్సిస్టెన్స్ అండి. ఏ అమెరికన్ ప్రెసిడెంట్ కూడా ఇంత ఇన్కన్సిస్టెంట్ గా లేడు. ఆయన ఒకసారి ఏమంటాడంటే, ఇరాన్ మేము ఓడించేసాము, ఇరాన్ మీద మా యొక్క అమెరికన్ విమానాలు తిరుగుతున్నాయి, అవర్ ఫైటర్ జెట్స్ ఆర్ రోమింగ్ అంటాడు. ఏంటి ఆ ఫూలిష్ స్టేట్మెంట్? ఇట్ ఈస్ రియల్లీ ఫన్నీ స్టేట్మెంట్. పాకిస్తాన్ ఇవ్వడం కాదు, ట్రంప్ కూడా ఫన్నీ స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. అంటే వరల్డ్ బ్లైండ్ గా ఉందా? ఎంటైర్ వరల్డ్ ఈస్ బ్లైండ్? డూ యూ థింక్ ఎంటైర్ వరల్డ్ ఈస్ బ్లైండ్? కాంట్ వి సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఓవర్ దేర్? అక్కడ ఇరాన్ విజయం సాధిస్తుందా, అమెరికా విజయం సాధిస్తుందా అనేటువంటిది కనిపించడం లేదా? whom you are trying to tell? ఎవరికి చెప్దామని చూస్తున్నారు? అక్కడ ఈస్ ట్రైంగ్ టు టెల్ దేర్ ఓన్ అమెరికన్ సిటిజన్స్. వాళ్ళేమన్నా ఫూల్సా? కెన్ దే ట్రస్ట్? అంటే అమెరికన్ ప్రెసిడెంట్ ఇచ్చేటువంటి ఒక స్టేట్మెంట్ కి వాల్యూ లేకుండా పోయింది. ప్రపంచంలో ఉన్నటువంటి ఇప్పుడు వరకు 11 యుద్ధాలు ఆపేశాను. పాకిస్తాన్కి ఇండియాకి జరిగేటువంటి యుద్ధంలో నేను
ఆపేసాను, నాకు నోబెల్ శాంతి బహుమతి కావాలి. కావాలి అని. అది ఒక పెద్ద ఫన్ ఆహా! అండ్ ఇంకోటి ఏంటంటే భయపెట్టాను. ఇద్దరికీ కూడా చెప్పాను. మీరు గనక ఆపకపోతే మీ మీద నేను టాక్సెస్ వేస్తాను. ఆ యొక్క టారిఫ్స్ పెంచుతాను. పెంచుతాను. వాట్ దట్ కైండ్ ఆఫ్ ఫూలిష్‌నెస్. హ్మ్. ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఒకే ఒక్క వ్యక్తి ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతున్నాడు హ్మ్. మూర్ఖత్వంతో. ఎలా వెనక్కి వెళ్ళాలో తెలీదు. వీ హావ్ టు ప్రే టు గాడ్. ఈ సిట్యుయేషన్ ఓ రకంగా చెప్పాలంటే మనమే మీడియేషన్ ఏమన్నా చేసి ఇరాన్ అడిగి బాబు ఏదో ఒకటి ముగించండి. ఎందుకంటే అతను ముగించినా వీళ్ళు ముగించేలా లేరు. ఆయతుల్లా అలీ ఖమేనీని చంపేశాడు. సార్ ఐ వాంట్ టు ఆస్క్ యూ, అంటే ఇది ఒక స్టూపిడ్ క్వెషన్ అవుతుందేమో కానీ నాకు ఇప్పుడు అంటే దెబ్బకి దెబ్బ అని చెప్పి ఇందాక మాట్లాడాం కదా, మీరు అవునండి. మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అటాక్ చేశారు, మా బ్రిడ్జెస్ అటాక్ చేశారు, కాబట్టి నేను బ్రిడ్జెస్ మీద అటాక్ అటాక్ చేస్తున్నాను. చేశాను కదా, ఇప్పుడు అవును. కమేనీని అటాక్ చేశారు కదా, సో ట్రంప్ ట్రంప్ చెప్పారు, వాళ్ళు చెప్పారు. అది ఇట్స్ వెరీ వైజ్ అండ్ డిస్కసబుల్ పాయింట్ అండి. కారణం ఏంటి అంటే వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పారు, మేము ట్రంప్ని చంపేస్తాము. వాళ్ళు ఆల్రెడీ చెప్పారు ఆ విషయం. మరి అది ట్రంప్ చనిపోయిన తర్వాత ఆగిపోద్దండి. ట్రంప్ చనిపోతే కనుక యుద్ధం ఆగిపోద్ది. ఎక్స్క్యూట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని అంటారా? హైలీ ఇంపాసిబుల్. ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. Hmm. ట్రంప్ ని చేయడం యుఎస్ ప్రెసిడెంట్ అనేది ఆయనకున్న భద్రత ఆయనకున్నది కాబట్టి ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. కాబట్టి కానీ ఖచ్చితంగా ఆ స్టేట్మెంట్ ఇచ్చారు, మేము ఎప్పటికైనా చంపేస్తాం అన్నారు. అన్నారు కూడా, అన్నారు వాళ్ళు స్టేట్మెంట్ ఓపెన్ గా ఇచ్చారు. ఆయతుల్లా అలీ ఖమేనీని ఎప్పుడైతే చంపేశారో మేము అప్పుడు ఆ మేము సిచ్యువేషన్ లో ట్రంప్ ని అన్నారు. చంపుతాము అని Hmm. చాలా క్లియర్ గా చెప్పారండి. Hmm. అలాగే ఇప్పుడు సుప్రీం లీడర్ కింద ఎప్పుడైతే ఆ మాట అన్నారో ముస్తాబా ఖమేనీ Hmm. బయట ఎక్కడ ఆయన స్టేట్మెంట్స్ కనిపించడం లేదు, ఎక్కడ ఆయన తీవ్రంగా గాయపడ్డాడు అని చెప్పేసి అంటున్నారు. అవును. ఎందుకంటే ఆయనకు ఇప్పుడు థ్రెట్ ఆయన కుటుంబ సభ్యుడినే కాబట్టి పర్సనల్ గ్రడ్జెస్ కూడా ఉంటాయి కాబట్టి ఆయన్ని ఫస్ట్ డౌన్ చేయాలి. Hmm. సో అటాక్ చేశారు అంటున్నారు, గాయపడ్డారు అన్నారు. ఆ తర్వాత ఆయన ఎక్కడ కూడా వర్డ్ రాలేదు. కనిపించలేదు. అవును. ఈ విధంగా కూడా చేయొచ్చండి. వాయిస్ వచ్చింది కానీ అది AI లో వచ్చింది అని అనేసి అని అంటున్నారు. అవును. అండ్ ఇంకోటి కూడా ఉందండి, ఇలా రెచ్చగొడితే గనక ఆయన ఎక్కడైనా బయటకు వచ్చి ప్రెజెన్స్ చూపిస్తే ట్రాక్ చేసి ఆయన కూడా చంపేద్దాం అనే ఉద్దేశంతో కూడా ఈ విధమైన న్యూస్ కూడా స్ప్రెడ్ చేసి ఉండొచ్చు. సో ఎనీహౌ ట్రంప్ లైఫ్ ఈజ్ ఎట్ Risk అని చెప్పాలి. రిస్క్ అని కూడా చెప్పొచ్చు. అండ్ యుద్ధానికి ముగింపు ఈ విధంగా కూడా ఆలోచించవచ్చండి. ఎందుకంటే వీళ్ళు ఖచ్చితంగా అన్నారు బ్రిడ్జ్కి బ్రిడ్జ్ అన్నారు, సుప్రీం లీడర్ కి ప్రతిఫలంగా యుఎస్ ప్రెసిడెంట్. బట్ ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ టాస్క్. అంత ఈజీ టార్గెట్ కాదండి అది. అండ్ ఇరాన్ అలా చేస్తుందని కూడా అనుకోమని చెప్పలేమండి, చెయ్యొచ్చు కూడా. చేయొచ్చు కూడా. ఓకే. ఇట్స్ డిస్క్రీట్ ఆపరేషన్ అండి. డిస్క్రీట్ ఆపరేషన్ కింద ఫిదాయిన్ అటాక్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. బట్ నాట్ ఈజీ టాస్క్ అండి. ఇట్స్ నాట్ పాసిబిలిటీస్ చాలా తక్కువ. రైట్. పాసిబిలిటీస్ చాలా తక్కువ. ప్రయత్నాలు ఆపవు, ప్రయత్నాలు జరుగుతాయి. బట్ ప్రాబబిలిటీ కనుక చూసుకుంటే కనుక ప్రాబబిలిటీ తక్కువ, లీస్ ఛాన్సెస్. సో ఒక క్లియర్ పిక్చర్ ఇచ్చారు సార్ దీని మీద. అండ్ ఇరాన్ ఏదైతే ప్లాన్ చేసిందో అది స్ట్రాటజిక్ మూవ్ అనే చెప్తారు. అండ్ ఇంకా చూడాలి ఎటు వెళ్తుంది ఈ వార్ అనేది. అవునండి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.